నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలు డేటా సెంటర్లు వైజాగ్ వస్తున్నాయో వీటికి సంబంధించి ఆయన ఏమంటున్నారంటే, కూటమి ప్రభుత్వం చెప్తుంది 1,80,000 పైచిలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి. ఫస్ట్ ఇది గూగుల్ వాళ్ళతో చెప్పించండి, లేదంటే అఫీషియల్ గా అనౌన్స్ చేయండి. మీరేనా, మీరు చెప్పడం కాదు, పేపర్ నోటిఫికేషన్ అయినా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఎలా చూడాలి, ఎందుకు విషయం జిమ్మే కార్యక్రమం వైసీపీ చేపట్టింది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఓవరాల్ గా గుడివాడ అమర్నాథ్ గారి ప్రెస్ మీట్ విన్నాక మీకు ఏమనిపించింది? అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కోడిగుడ్డు మీద ఈకలు బిక్కుతున్నాడా? ఓకే. అంటే మన కోడిగుడ్డు అంటే మన పాత చరిత్ర గుర్తొస్తుంది. అవును. ఇది ఇప్పుడు కోడి గుడ్లు పెట్టింది, ఇంకా పొదగాలి, కోడి పిల్లల్ని పెట్టుద్దా, ఏదేదో మాట్లాడాడు. ఇప్పుడు 60 నెలలు ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ ఏం సాధించాడు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏ పెట్టుబడులు తెచ్చాడు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దావోస్ ఒకసారి వెళ్ళాడమ్మా. దావోస్ వెళ్ళి అతను ఎవరితో ఒప్పందాలు చేసుకున్నాడు? అదానితో చేసుకున్నాడు, లేకపోతే విశ్వేశ్వర్ రెడ్డి అదే షిర్డి సాయి ఆయనతో చేసుకున్నాడు, లేకపోతే శరత్ చంద్రారెడ్డితో చేసుకున్నాడు. శరత్ చంద్రారెడ్డి, అదాని, లేకపోతే షిర్డి సాయి వాళ్ళు ఉండేది ఇక్కడే, భారతదేశంలో చేసుకోవాల్సిన ఈ అపోయూలు దావోస్ వెళ్ళి వాళ్ళతో చేసుకోవటం ఏంటి? అంటే ఎవరు రాక. అదేమంటే అప్పుడు గుడివాడ అమర్నాథ్ ఏమన్నాడు? చంద్రబాబు ఇన్ని మాట దావోస్ వెళ్ళాడు సీఎంగా, జగన్ ఒక్కసారి వెళ్ళి ఏదో చేతులు దులుపుకున్నాడు అంటే అక్కడ చాలా చలి, అక్కడ అసలు -డిగ్రీల టెంపరేచర్, అక్కడ ఉండలేము, ఏదో మాట్లాడాడు. అంటే మీరేం సాధించారు? ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, నిన్న ఐటీ మంత్రిని చేశారు, మరి ఆయన్నేమో సీఎం చేశారు, 151 సీట్లు ఇచ్చారు, 33 మంది ఎంపీలను ఇచ్చారు, అటు రాజ్యసభ ఇటు లోక్సభ కలిపి. ప్రధాని మోడీ ఒకే ఒక్కసారి వచ్చాడమ్మా జగన్ సీఎం గా ఏపీ. అవును సార్. ఎప్పుడు? అది కూడా మీ జిల్లాలోనే, ఏంటది, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చాడు. అవును సార్. ఇప్పుడు ఒకటి అదే, ఇప్పుడు మరి 4 నెలలకు ఒకసారి వచ్చాడు. ఈ 16 నెలల్లో 4 సార్లు ప్రధాని వచ్చాడు. ఇంకా ఎన్ని నెలలు ఉంది? ఇంకా 44 నెలలు ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్ గా 15 క్వార్టర్స్, 15 క్వార్టర్స్ లో 4 క్వార్టర్స్ కి ఆయన వచ్చాడంటే ఇంకా 11 క్వార్టర్స్ కి 11 సార్లు వస్తాడా? చెప్పలేదు. అంటే మళ్ళీ 11 అంటే వాళ్ళు కంగారు ఎత్తుతారు. అంటే ప్రధాని మోడీ రాబోయే 46 నెలల్లో ఇంకా 11 సార్లు వస్తాడు. 11 శంకుస్థాపనలు, 11 భూమి పూజలు. ఇక శంకుస్థాపన, భూమి పూజ కాదు, ఇక ప్రారంభోత్సవాలే. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నాయి శంకుస్థాపనలు, భూమి పూజ. నెక్స్ట్ ఇక ప్రారంభోత్సవాలకు వస్తాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తాడు, లేదు ఆర్స్లార్ మిట్టల్ స్టీల్ కంపెనీకి వస్తాడు. ఇంకా ఒకటి ఏది, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళుగా ఇవాళ ప్రధాని మోడీ ఏదడిగితే అది ఇస్తున్నాడు. నువ్వు విశాఖ వాసి, ఏది, నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచావు, అక్కడ మంత్రిగా పనిచేసావు, నువ్వు గూగుల్ డేటా సెంటర్ ని స్వాగతిస్తున్నావు, అభినందిస్తున్నాను, మళ్ళా మేము గెలిస్తే ఇంకెక్కువ తెస్తాం, దీన్ని మించింది తెస్తాం అని చెప్పాలి గాని ఇదెక్కడి ఫ్రస్ట్రేషన్, ఇదెక్కడి కడుపు మంట? అందుకు కాదు లోకేష్ ట్వీట్ పెడుతోంది, ఏది, ఫుడ్డే కాదు ఇన్వెస్ట్మెంట్ కూడా స్పైసీ అన్నాడంటే ఎంత స్పైసీ ఇన్వెస్ట్మెంట్ నీకు ఈ మంట తెలుస్తుంది, ఈ కడుపు. ఇప్పుడు జాబ్స్ విషయానికి వచ్చేస్తే అంటే చాలా క్లారిటీ కదా, ఒక సంస్థ మన దగ్గరకు వస్తుంది అంటే ఆ సంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు కావాలి కాబట్టి కంపల్సరీగా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు ఎంప్లాయీస్ ని. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అది వాళ్ళని చెప్పమనండి, డేటా సెంటర్ వాళ్ళని, కంపెనీల వాళ్ళని చెప్పమనండి అని అడగడం కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించట్లేదు? అంటే వీళ్ళేమో 1,80,000 ఉద్యోగాలు వస్తాయి,
ఉమ్, 5 ఏళ్ల తర్వాత అసలు సంవత్సరానికి 10,000 కోట్ల రాబడి వస్తుంది ఒక ఉమ్, జిఎస్టి ద్వారా. ఇంకా ఇతర పన్నుల రూపంలో ఇంకో 10,000 కోట్లు వస్తుంది. అంటే గూగుల్ డేటా సెంటర్, గూగుల్ ఏఐ హబ్. ఇక్కడ డేటా సెంటర్ ఒక్కటే కాదమ్మా, ఏఐ అవును హబ్ సార్. కూడా వస్తుంది. ఏది? అవును. నిన్న ప్రధాని మోడీ దాని గురించే మాట్లాడారు. ఉమ్, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది డేటా సెంటరు, ఇదేదో 200 మందే ఉద్యోగాలు అంటూ దీన్ని డిమినిష్ చేయాలని చూస్తున్నారు. ఉమ్, ఇప్పుడు మీరెంత తగ్గించాలని చూస్తే ఇవాళ ఈ ఉమ్, ప్రభుత్వం యొక్క ఇమేజ్ అంత పెరుగుతోంది. ఈ రోజు వాల్ స్ట్రీట్ మ్యాగజైన్ చూడు, వాల్ స్ట్రీట్ జర్నల్లో ఏంటి వాళ్ళ ఆకాశానికి ఎత్తేసారు అవును. విశాఖపట్నం. ప్రపంచంలో ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్ని కూడా విశాఖపట్నం ఎక్కడ, ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఎలా సాధ్యమైంది? అరే ఉమ్, తమిళనాడు అసెంబ్లీలో దీనిపైన చర్చ అమ్మా. అవును సార్. అన్నా డిఎంకే అప్పటి మాజీ మంత్రి లేచి క్వశ్చన్ చేశాడు, ఏమని? సుందర్ పిచాయ్ మన తమిళ బిడ్డ, అవును. గూగుల్ డేటా సెంటర్ సిఇఓ, తమిళ అతను కనీసం మీరు వెళ్ళి ఎందుకని అడగలేదు, గూగుల్ ఉమ్, డేటా సెంటర్ తమిళనాడులో పెట్టండి అని అడిగావా అని స్టాలిన్ ని ఉమ్, ఆయన క్వశ్చన్ చేశాడు. అవును. ఇక డికే శివకుమార్ కడుపు మంట సంగతి ఇక మనం చెప్పాల్సిన పని లేదు. కర్ణాటక ఆయన ప్రియాంక ఖర్గే అతను ఏమంటాడు, అతను అసలు అబ్బో గందరగోళంగా మాట్లాడతాడు. ఆ? మీరు అవును. మీ రాష్ట్రంలో రోడ్లు బాగు చేసుకోండి, బెంగళూరుకి మంచి రోడ్లు వేయండి. పారిశ్రామికవేత్తలేమో ఆ రోడ్లు ఆ గుంతలు చూసి బేజారెత్తిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతామని వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తుంటే అది సరిదిద్దుకోకుండా లోకేష్ పైన, ఏపీ పైన బడి ఏడిస్తే ఏమొస్తుంది? అంతే ఇప్పుడు కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత చండాలం చేశాడో ఇప్పుడు కర్ణాటక రోడ్లు కూడా అట్టాగే ఉన్నాయమ్మా. ఉమ్, పరిశ్రమ రావాలంటే, పెట్టుబడులు పెట్టాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. అవును. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్ల మీద పడ్డారు. ఉమ్, ఏది? రోడ్ల గుంతలు పూడ్చడం మీద పడ్డారు. దగ్గర దగ్గర ఒక 4,000 కోట్లు ఈ గుంతలు పూడ్చడం పైనే వాళ్ళు ఖర్చు పెట్టారంటే ఒక్క ఉమ్, పంచాయతీ రాజులోనే 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఉమ్, ఏది? పవన్ కళ్యాణ్. అటు ఆర్&బి మొత్తం రోడ్లన్నీ వాళ్ళ గుంతలు లేని రహదారులుగా చేశారు. అటు రైల్వే నెట్వర్క్, ఇటు ఎయిర్ నెట్వర్క్ బ్రహ్మాండంగా లాజిస్టిక్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ఎందుకు మార్చారు? దీనికోసమే. ఉమ్, ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు వస్తాయి. అంటే ఇప్పుడు విశాఖపట్నంలో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉమ్, 16 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు. అటు స్టీల్ కంపెనీ ఉమ్, ఆర్సిలార్ మెటల్, అది 1,50,000 కోట్లు. ఇటు ఉమ్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, అది 1,60,000 కోట్ల పెట్టుబడులు. ఉమ్, ఇప్పుడు మరి ఇక్కడ ఇది గూగుల్ డేటా సెంటర్ 87,000 కోట్ల పెట్టుబడులు. అదానీ డేటా సెంటర్ అవును. 15,000 కోట్ల పెట్టుబడులు. సిఫీ టెక్నాలజీస్ నిన్నగాక మన లోకేష్ దానికి శంకుస్థాపన చేశాడు. అవును. ఆ? అంటే ఒక్క డేటా సెంటర్లు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటిల్లో ఐటీలోనే 2,60,000 కోట్ల పెట్టుబడులు. ఉమ్, ఏది? విశాఖపట్నం. ఉమ్, టీసీఎస్ ఆల్రెడీ బిగిన్ అయిపోతాం. ఉమ్. కాగ్నిజెంట్ వచ్చింది. టీసీఎస్ కాగ్నిజెంట్ లోనే 25,000 మందికి ఉద్యోగాలమ్మా. సార్ మీరేమో ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు, ఇన్ని లక్షల పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రం అంటే ఏపీ మొత్తం ప్రపంచ పటంలోనే నెంబర్ 1 స్థాయిలో ఎదుగుతుంది అంటున్నారు. కానీ ఎందుకని సార్ ఆ కంపెనీలకి కేటాయించే భూముల మీద వైసీపీ వాళ్ళు కేసులు వేయడం, ఆ తర్వాత చనిపోయిన వ్యక్తుల పేరు మీద కూడా కేసులు వేయడం, మళ్ళీ ఈరోజు కోర్టుకి మళ్ళీ వైసీపీ లాయర్లు వాదించడానికి వెళ్ళడం, ఎందుకు ఇదంతా? అంటే ఇక మాకు భవిష్యత్తు లేదు. ఇలా ఈ ఇలా చేస్తే అభివృద్ధి భవిష్యత్తు వస్తుంది. ఈ అభివృద్ధిని అడ్డుకోకపోతే మాకు భవిష్యత్తు లేదు. ఉమ్, వీళ్ళపైన విమర్శలు చేయకపోతే, బురద జల్లకపోతే ప్రజలు ఇంకా మా వైపు చూడరు ఉమ్, అనేటటువంటి ఒక్క దురాలోచనతో వీళ్ళ ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు. ఉమ్, ఎవరన్నా ఇప్పుడు అక్కడేమో తమిళనాడులో నువ్వెందుకు తేలేకపోయావు, ఉమ్, చంద్రబాబు అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు అని అక్కడ ప్రభుత్వాన్ని వాళ్ళు తిడుతుంటే, ఇక్కడ సొంత రాష్ట్రంలో ఉమ్, ఇక్కడ మీరు ప్రజా ప్రతినిధులుగా ఉండాల్సిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, మీరు మోకాలు అడ్డుతున్నారంటే, ఇప్పుడు ఉమ్, యాక్చువల్ గా రాజధాని లేదు, అమరావతి ఇప్పుడే నిర్మాణం జరుగుతోంది.
మొన్న మరి ప్రధాని మోడీ వచ్చి 1,00,000 కోట్లతో శంకుస్థాపనలు చేశారు. రాజధాని లేని రాష్ట్రం అని ఎగతాళికి గురైన రాష్ట్రం ఇవాళ ఎందుకు వస్తున్నాయి పెట్టుబడులు? హైదరాబాద్కి ఎందుకు రావటం లేదు? బెంగళూరుకి ఎందుకు రావటం లేదు? చెన్నై పెట్టుబడులు ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి? ఇక్కడ ఒక సమర్థ నాయకత్వం, ఇక్కడ ఏంటి ఒక భరోసా, ఒక నమ్మకం. నిన్న లోకేష్ అదే కదా అన్నది, నిన్న మీటింగ్ లో కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే భరోసా. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఇది, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అన్నాడు. అంటే డబుల్ ఇంజన్ కూడా నువ్వేది మామూలు ట్రైన్ కాదంట, బుల్లెట్ ట్రైన్ కి డబుల్ ఇంజన్ తగిలిస్తే ఎట్లుంటుందో అంత స్పీడ్ గా వెళ్తున్నారు. కారణం ఏంటంటే ఆ స్పీడ్ కి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారా? కూటమి స్పీడ్ కి వైసీపీ నలిగిపోతుందా? ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? అతను లండన్ లో ఉండి స్విచ్ నొక్కితే ఇక్కడ బల్బులు వెలుగుతున్నాయా? అందుకని పెడుతున్నాడు గుడివాడ అమర్నాథ్. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ ఫిష్ మార్ట్ ఓపెనింగ్ లో స్పీచ్ వైరల్ అవుతారు. ఇప్పుడు గూగుల్ విశాఖ రావటం ఏమో గాని గుడివాడ అమర్నాథ్ కోడి గుడ్డు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఫిష్ మార్ట్ పులివెందుల అన్న మాట కూడా బాగా వైరల్ అవుతుంది సార్. ఫిష్ ప్రోటీన్ అందరూ తినండి అని చెప్పి చేపలు పెట్టుకొని చెప్పింది ఆ రోజు. అంటే ఏ పొద్దున్న ఊహించామా పులివెందుల్లో చేపలు అమ్ముతారని, రొయ్యలు అమ్ముతారని? ఎవరన్నా ఊహించారా ఏ పొద్దున్న? ఎవరు? జగన్మోహన్ రెడ్డి మాటలు. అంటే ఏంటి, పులివెందుల ప్రజలు ఇంతవరకు చేపలు తినలేదా? రొయ్యలు తినలేదా? ఇప్పుడు పులివెందుల్లో చేపలు రొయ్యలు అమ్ముతారని ఎవరన్నా ఏ పొద్దున్నా ఊహించారా? అంటే వాళ్ళకి ఫిష్ మార్టే అంత గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళకి గూగుల్ డేటా సెంటర్ ఏం గొప్పగా ఉంటుంది చెప్పు? ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు విశాఖపట్నంలో డేటా సెంటర్ కాకుండా ఫిష్ మార్ట్ పెట్టారనుకో, అప్పుడు మాట్లాడేవాళ్ళ ఏ పొద్దున్నా ఊహించామా అని? ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఇవాళ గ్లోబల్ డెస్టినేషన్ గా మారి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల స్వర్గధామంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారుతుంది. అటు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి, ఇటు కర్నూలుకి పెట్టుబడులు వస్తున్నాయి, కడప. రేపొద్దున కడప జిందాల్ స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ అంట. ఏంటి? శంకుస్థాపన, భూమి పూజ చేస్తున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి తిట్టాడు ఏమని? బిర్లాని ఎల్లగొట్టావు, లేకపోతే జిందాల్ని ఎల్లగొట్టారు అని. తను ఎల్లగొడుతున్నారు అన్న చెడ్డ పేరు మాపుకోవటం కోసం వీళ్ళు కూడా ఎల్లగొడుతున్నారు అంటూ ఒక గాట కట్టాలని చూశాడు. గుర్రాన్ని గాడిదని ఒక గాట కడతారా? ఇవాళ క్రిమినల్స్ హెవెన్ గా మీరు మార్చారు. ఏది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నేరస్తుల స్వర్గధామంగా చేశారు. అట్లాంటి రాష్ట్రం ఇవాళ మరి యువతరానికి స్వర్గధామంగా మారుతోంది. నిన్నంట సజ్జల రామకృష్ణారెడ్డి యువజన విభాగంతో పెట్టుకున్నాడంట వైసీపీ. ఏమని? యువత మీరు ఆకట్టుకోవాలి, నిరుద్యోగులకు మీరు అండగా ఉండాలి, పోరాటాలు చేయాలన్నాడంట. నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మెగా డిఎస్సి బ్రహ్మాండంగా 15,000 ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు టీచర్లంతా స్కూల్స్ కి వెళ్తున్నారు. రేపొద్దున మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఒక డిఎస్సి పెడతారంట. ఇంకో డిఎస్సికి రెడీ రేపు జనవరిలో. చదువుకునే పిల్లల్ని నువ్వు ఉద్యోగాలు నువ్వేంటి వాళ్ళేదో ఆందోళన చేయించాలనుకుంటే అప్పుడు నీ హయాంలో నిరుద్యోగం, ఇప్పుడు నిరుద్యోగం పోల్చుకోండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక తుఫాన్లో కొట్టుకుపోతున్నారమ్మా. అభివృద్ధి అనేటటువంటి ఒక సునామీలో కొట్టుకుపోతున్న వాళ్ళకి ఏదో పూచిక పుల్ల కనుక దొరికితే దాన్ని పట్టుకుని ఎట్లా ఈదుదావా అనుకుంటారా? అట్లా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే ఒక పూచిక పుల్ల పట్టుకుని ఈదాలని చూశారు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదితే ఎట్లా ఉంటుంది? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.